తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పేరమ్మా? నా పేరు రత్నకుమారి. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది గుంటూరు నుంచి వచ్చాం. ప్రాడిపేట. ఎందుకమ్మా ఇంత వర్షాలు కూడా రావడం? జగనన్న కోసం వస్తున్నానమ్మా. నాకు ఇండ్లు సహాయం చేయలే, ఏం చేయలే. అయినా నా కూతుర్ని డాక్టర్ని చెయ్యాలా. నా కూతురు 7వ కూతురు, 8 మంది పాపలు, 1 బాబు. అయినా నా కూతురు నేను డాక్టర్ని చదివించుకోవాలా. పాపలు ఇంటర్మీడియట్, ఒక పాప డిగ్రీ చేసింది. ఆ అమ్మాయికి జాబు లేకపోయినా, నాకు ఇండ్లు ఇవ్వకపోయినా, ఈ 1 పాపను 7వ పాపను జగనన్న 2019వ సంవత్సరంలో వచ్చి జగనన్న నాకు గోరంట్లలో చెప్పాడు మాట. నేను వస్తే, మన ప్రభుత్వం వస్తే నీ బిడ్డల్ని నేను చదివిస్తానమ్మా, నీ పిల్లలకు ఉద్యోగం ఇస్తానన్నాడు. నా కొడుకును చిన్నవాడు 7 మంది తర్వాత 8వ వాడు అబ్బాయి, వాడిని ముద్దు పెట్టుకొని ఈ మాట నాకు ఇచ్చిండు. అయినా ఒక అమ్మాయికి 3వ పాపకు వాలంటీర్ పోస్ట్ ఇచ్చిండు. అన్న మాట నెరవేర్చిండు. ఈ 1 పాప చదువు కోసము నేను ఇంత ఆరాటపడి నా పాపను తీసుకొని వచ్చా. నా పాపకు డాక్టర్ని చెయ్యాలా జగనన్న, చేస్తానన్నాడు, చదివిస్తానన్నాడు, చదివించాలా అని వచ్చానమ్మా. చదివిస్తాడని నమ్మకం మీకుందా? నాకు నమ్మకం ఉంది. నేను ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా నా బిడ్డను చదివిస్తాను అని అంటే కూడా 1 స్కాలర్షిప్ కూడా తీసుకోకుండా వాచ్మెన్గా పని ఉండి బిడ్డలందరినీ చదివించా. అయినా 1 జాబు కానీ ఒక్కటి ఏది రాలే. అన్న చెప్పిన మాట ప్రకారం 1 పాపకు 3వ పాపకు వాలంటీర్ పోస్ట్ వచ్చింది. ఈ పాపను మాత్రం చదివిస్తానన్నాడు కాబట్టి అన్న మీద నమ్మకంతో నాకు ఏది రాకపోయినా, 45 సంవత్సరాలు డబ్బులు రాకపోయినా, ఈ పాపను నేను డాక్టర్ని చేస్తే ఆ జగనన్న నేను చూడాలా. నాకు ఇండ్లు అవసరం లేదు, నాకు ఏ ఉద్యోగాలు అవసరం లేదు, ఈ పాపే డాక్టర్ కావాలా. అదమ్మా నాది. మళ్ళీ మీరు జగన్ గారిని కలుస్తారు, మళ్ళీ జగన్ గారు ఈ పాపని డాక్టర్ చేస్తారనే నమ్మకం మీరైతే బలంగా ఉంది? బలంగా ఉందమ్మా. ఆనాడు రాజశేఖర్ రెడ్డి కాడ నుంచి కూడా మేము ఎప్పుడు జగనన్నే. ఆనాడు ఓట్లలో గెలిచినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కుయుక్త చేష్టాలతోటి ఓట్ల లెక్కింపు చేస్తున్నాడని ఉపవాసం ఉండి ప్రార్థన చేశా జగనన్న కోసం. అయినా జగనన్న వచ్చిండు. జగనన్న రావాలి, ఈసారి కూడా జగనన్న రావాలా ఖచ్చితంగా. ఎందుకు అసలు అంత నమ్మకం? నాకు నమ్మకం, జగనన్నే మా నమ్మకము. జగనన్నే మా నమ్మకము. మరి జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేశారమ్మా. పాదయాత్రలో అనేకమని కాదు, నవరత్నాలని హామీలు ఇచ్చారు ఆయన. మరి ఆయన చెప్పినట్టు పేదవాళ్ళకి నవరత్నాలు అన్ని అమలుపరిచారా? అన్ని అమలుపరిచారు, బాగా అమలుపరిచారు. అట్లాగే జగనన్న నవరత్నాలు 9 మందిని ఎలా 9 నవరత్నాలు పెట్టాడో నాకు 9 మంది పిల్లలు నవరత్నాలే ఇచ్చాడు. ఆ 9 మంది పిల్లల మీద కూడా నేను జగనన్న మీద ఆధారపడి బతుకుతున్నా. నాకు జగనన్నే నా బిడ్డని డాక్టర్ని చెయ్యాలా. నీటు చదివింది 320 వచ్చినాయి. అయినా నా బిడ్డని ఈ సంవత్సరం చదివేయటానికి నాకు ఓపిక లేదు. నేను జగనన్నతోటి నా బిడ్డను చదివించుకోవాలని ఆశతోటి వచ్చానమ్మా. వర్షంలోనైనా ఆ నుంచి నడుచుకుంటూ వచ్చా. ఇప్పుడు బసాన దించునికినా కానీ నేను వచ్చా జగనన్న కోసం. వర్షంలో కూడా తడుచుకుంటూ వచ్చిన. వాళ్ళు ఏంది ఇంటికి వెళ్ళిపోతానన్నారు. నేను మా జగనన్నను చూడాలనే వచ్చాను. మా జగనన్నతో మాట్లాడాలి, నా బిడ్డకు డాక్టర్ని చేస్తాడా చేయడని డిసైడ్ చేసుకొని వచ్చాక. నీకు నమ్మకమేనా జగన్ గారు నిన్ను చదివిస్తారని? నమ్మకం. ఎందుకు మీ అమ్మగారికి జగన్ గారు అంటే అంత పిచ్చి? మాకు తెలిసినప్పటి నుంచి జగన్ అన్నే మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. మరి గెలుస్తారా అయితే ఈసారి? ఖచ్చితంగా జగన్ గారే గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తానంటున్నారు కమ్మా. చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్త శాస్త్రాలు చేసినా వచ్చేది జగనే. మా నమ్మకం అదే, జగన్ నమ్మకమే. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు. అది వట్టి మాటలు చెప్తాడు, చేసి తీరాలా. నేను అంగన్వాడీ, నేను ఈసీసీ సెంటర్ టీచర్గా నాకు పెట్టాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. అయినా నాకు 60 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 6 నెలలకు జీతము, సంవత్సరానికి జీతం ఇచ్చిండు చంద్రబాబు నాయుడు. నా పిల్లల్ని బతికించుకోలేక ఇక్కడికి వచ్చి వాచ్మెన్ పనిగుండి ఇక్కడ బతుకుతున్నా. ఆ జీతాలు సంవత్సరానికి ఇచ్చిండు ఇలా. అయినా లాస్ట్కి తీసేసిండు ఆ జాబ్ కూడా. ఏమి ఇచ్చాడని మేము చంద్రబాబు నాయుడు చూడాలా? అదేంటమ్మా, మహిళలకు ఏదన్నా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదమ్మా. మహిళలకు ఏదన్నా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అన్నాడు కానీ మాటలు చెప్పటం అందరు, నేను కూడా చెప్తానమ్మా మాటలు. అయితే చేసింది జగనే. మాకు జగనే కావాలి, జగనే రావాలి, జగనే మా నమ్మకం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి జగన్ ఓడిస్తానంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్టింగ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ అవుతాడమ్మా, సినిమాలోనే. ఈ జనాలలో గుండెలలో నిలిచిపోయిన జగన్ ఉండగానే ఏ పవన్ కళ్యాణ్ రాడు, ఏ చంద్రబాబు రాడు.
మరి ఆయన సొంత చెల్లి షర్మిల కూడా ఈసారి జగన్ ఓడిస్తానంటున్నారు కదా. సొంత చెల్లి అన్న ప్రేమను దాటుకొని సొంత చెల్లి వెళ్ళిపోయింది. అవకల మాటలకు నమ్మి సొంత అన్నను మోసం చేసింది ఆమె. ఏడైనా రక్త సంబంధాన్ని విడుచుకొని ఏదైనా కానీ అన్నే చెల్లి చెల్లి వాళ్ళ ప్రేమలు ఎక్కడికి బావు. అయినా వాళ్ళ మాటలు విన్నది. లాస్ట్కి అన్న దగ్గరికే రావాలి ఆ చెల్లి కూడా.